నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో కొన్ని సెన్సిటివ్ అంశాలు, కాస్త కొంచెం నిజమైనటువంటి నిక్కమైనటువంటి నిజం అంటారు కదా, అలాంటి అంశాలు, కాస్త ఘాటైనటువంటి పాయింట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీ మనోభావాలు కనుక దెబ్బతింటే దయచేసి ముందుగానే నన్ను క్షమించండి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ని మరోసారి రావణ కాష్టం చేసేందుకు ఒక బ్యాచ్ పక్కాగా ప్రణాళిక వేసుకుంది. మతం ఆధారంగా రావణ కాష్టం చేసేటటువంటి ప్రయత్నం, మత చిచ్చులు తగిలించేటటువంటి ప్రయత్నం, ఆ మంటల్లో చలి కాల్చుకోవాలి. ఎండాకాలమైనా సరే మంట మండించి శుభ్రంగా చలి కాచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గం, ఒక దారుణమైనటువంటి అంశం రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి బట్టబయలైపోయినటువంటి వైనం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఎస్, పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం ఇప్పటికీ మిస్టరీ అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. దాని మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి క్రైస్తవ సమాజంలో కొంతమంది నమ్ముతూ ఉన్నారు. కొంతమంది లేదు జరిగిన కారణాలు మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తోంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక భావనకైతే వచ్చేస్తారు. అది మర్చిపోకముందే మళ్ళీ అలాంటి దాన్ని రిపీట్ చేసి ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాని సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం జరగటం అయితే నిజంగా దుర్మార్గకరం. నేను దేని గురించి మాట్లాడుతున్నా ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. నిన్న పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటటువంటి ఒక పాస్టర్ మీద ప్రస్తుతం అతను రాజకీయవేత్తగా కూడా మారాడు. ఒక పార్టీ ఏదో పెట్టినట్టున్నాడు. దాని తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన అరకు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నిన్న అతని మీద దాడి జరిగిందని, దానికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ కావటం కానీ, ఒక పెద్ద గుంపు వచ్చి, ఒక 3-4 గుంపు వచ్చి ఆయన్ని అటాక్ చేయటం, కోడిగుడ్లతో ఆయన కారు మీద దాడి చేయటం, ఆ తర్వాత వాళ్ళు అడవిలో పక్క కారుని తీసి అడవిలోకి పరిగెత్తడం, వాళ్ళు పట్టుకోవటం, బీరు బాటిళ్ళు కొట్టి అక్కడే దాంతో అతన్ని పొడిచేటటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పేసి చెప్పటం, అవన్నీ వీడియోల రూపంలో రికార్డు కావటం, ఇవన్నీ మనం చూసాం కదా. ఆ తర్వాత జరిగినటువంటి హైడ్రామా ఇదంతా మనం చూసాం కదా. 24 గంటలు గడవక ముందు అతను శుభ్రంగా లేచి ఇలా దాడి జరిగింది, ఇలా దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్నాడు. అంతకుముందు కూడా ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మత్స్యలింగం, వైసీపీ ఎమ్మెల్యే, అతను నన్ను వార్న్ చేస్తున్నాడని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు కట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే నిన్నటి దాడి మొత్తం పూర్తిగా ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా, అందుట్లో నిజం లేదు, పూర్తిగా వాస్తవం, దానికి వాళ్ళంతట వాళ్ళుగా కల్పించుకున్నటువంటి అంశం అనేదైతే చాలా క్లియర్గా తెలుస్తోంది. కావాలంటే తాజాగా బయటపడ్డటువంటి వాస్తవాలు మీరు కూడా ఒకసారి లుక్ చేసే ప్రయత్నం చేయండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోలి చెప్పాడు మాకు. ఇది ఎవరైతే ఆ కారును కొట్టేశారని చెప్తున్నారో ఆ కారుకు సంబంధించినటువంటి దాడి చేసినటువంటి కుర్రాడు ఇదిగో ఇతనే అన్నమాట. ఆ కుర్రాడు ఇతను చెప్తుంది ఏంటంటే, మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు, మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ ఉంటాం. ఈ అభినయ దర్శన్ అనేటటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి మాకు ఇలా చెయ్యండి, చేసి పెట్టండి, మేము కారులో వస్తాం, కారులో వచ్చేటప్పుడు మీరు కోడిగుడ్లతో దాడి చేయండి, ఆ తర్వాత మిగతాది మేము చెప్పిన దాని ప్రకారం చేయండి అని చెప్పేసి ఇతను అభినయ దర్శనం మిగతా వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అడిగిన మేరకు మరి డబ్బు ఏమన్నా ఇచ్చారో లేదంటే ఇంకేమైనా ప్రలోభ పెట్టారో తెలియదు, మొత్తానికి వాళ్ళు కోరినట్టుగానే వీళ్ళు మాస్కులు వేసుకొని కోడిగుడ్లతో కొట్టడం ఈ ప్రయత్నం అయితే చేశారు. ఏం చేయాలి మరి వీళ్ళని? అంతేకాదు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడినటువంటి ఆడియో రికార్డు కూడా ఇప్పుడు తాజాగా బయటపడి, ఒకసారి వాటిని కూడా వినండి. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా.
ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై ఇవ్వు. వాన పడుతుంది, వాన పడితే మనకు ప్లస్. అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంతకు మించిన దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? అంటే పక్కా ప్రీప్ల వీళ్ళు సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారో లేదంటే ఇలాంటి ఘటనలు నిజంగానే చూసి సినిమా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి సినిమాలు చేస్తున్నారో తెలియట్లేదు. కానీ మొత్తానికి ఎంత పక్కా ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా ఇది. ఫలానా చోటకి రండి, అక్కడ క్రెయిన్తో కొండ దమ్మిన మట్టి ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత మేము మీకు ఒక 2 నిమిషాల పాటు మేము ట్రైనింగ్ ఇస్తాం, ఏం చేయాలి అలా చేయాలని చెప్పేసి మీరు వస్తా బీర్ బాటిల్ కూడా తెచ్చుకొని 2 బీర్ బాటిల్ చూడండి, మనం శుభ్రంగా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక స్క్రీన్ ప్లే. పైగా ఇంకా మనకు అక్కడ వర్షం పడుతుంది, మన అదృష్టం. వర్షం పడుతుంటే అక్కడ ఆ బురద నేల మీద, ఆ రోడ్డు మీద ఎవరు తిరగరు, సైకిల్ వాళ్ళు బైకుల వాళ్ళు ఎవరు రారు, మనుషులు ఎవరు తిరగరు కాబట్టి మనకి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి భరోసా కల్పించడం. ఇది వాళ్ళ మధ్య. అంటే ఎవరైతే ఈ అభినయ దర్శన్ అనేటటువంటి వ్యక్తిని మీద వాళ్ళ కారు మీద దాడి చేశారని చెప్తున్నారో కుర్రాళ్ళు, ఆ కుర్రాళ్ళకి ఈ అభినయ దర్శన్కి లేదా అభినయ దర్శన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళ టీంకి మధ్య జరిగినటువంటి సంభాషణల తాలూకా ఆడియో క్లిప్స్. ఇదంతా ఇన్స్టాగ్రామ్ మహిమ. వీళ్ళని పరిచయం చేసుకోవటం, వీళ్ళని ప్రలోభ పెట్టడం, వీళ్ళకి ఈ పని చేసి పెట్టాలని రిక్వెస్ట్ చేయటం, దానికి వాళ్ళు ఒప్పుకోవటం, వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ త్రూ జరిగినటువంటి మెసేజ్లు, ఆడియో రికార్డ్స్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు పోలీసులు సేకరించారు. నిన్నటి వరకు నిజమేనేమో అక్కడ లోకల్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం ఇతని మీద కక్షగట్టున్నాడేమో, వారం చేస్తున్నాడేమో, ఇతను వస్తే మళ్ళీ అక్కడ తన పార్టీకి గండిపడుతుందో, తన సీటుకి గండిపడుతుందనే భయంతో ఇది చేస్తున్నాడేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అతను చెప్పింది కూడా అదే, నన్ను పలానా ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు, ఇలా వెళ్ళిపోమంటున్నారు, అది ఇది అని చెప్పి చెప్పాడు. నిజమేనేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ తనను మించిన ఘనుడు ఈ అభినయ దర్శనం అని చెప్పేసి తెలుసుకోవడానికి అది ఎక్కువ టైం పట్ల. ఈ వ్యక్తి ఈ రకంగా ఒక డ్రామా, తనంతట తానే ఒక డ్రామా క్రియేట్ చేసుకొని తన మీద తానే దాడి చేయించుకొని, దాడిలాగా దాడి అనడానికి లేదు, ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి, నిన్న ఆ వీడియో చూస్తుంటేనే అనుమానం వచ్చింది. ఆ వెనకాల అరుపులు, సౌండ్లు ఏవి న్యాచురల్గా లేవు, న్యాచురల్గా అనిపించలేదు. సరే, ఎందుకైనా మంచిది, ఎందుకు అనుమానం ఉన్నప్పుడు మనం దాని మీద వీడియో చేయటం ఎందుకులే, ఒకవేళ నిజం కావచ్చు కాకపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈరోజు 24 గంటలు గడవక ముందే వాస్తవాలతో సహా మొత్తం అంశాలు అనేవి బయటకు వచ్చాయి. తనే ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్న కుర్రాళ్ళతో, వాళ్ళతో మాట్లాడుకొని తన మీద దాడి చేయించుకున్నట్టుగా యాక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వీల్ చైర్లో కూర్చొని ఈ స్టేట్మెంటు, ఈ ప్రెస్తో మాట్లాడినటువంటి మాటలు, ఈ వ్యవహారం, ఈ కథ, ఇదంతా చూస్తుంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఖచ్చితంగా పోలీస్ శాఖ, ప్రభుత్వం ఇతని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలా వదిలేస్తే రేపటి రోజు ఇలాంటి వాళ్ళు, ఇతను చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది పుట్టుకొస్తారు, ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాలు ప్లే చేస్తుంటారు, తమకు తామే దాడులు చేయించుకుని. మరి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి తమకు తామే దాడులు చేయించుకుని దాని ద్వారా రేపు ఎన్నికల్లో లబ్ధి పొందుదామనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన వస్తే ఏది నిజం ఏది ఫేక్ అనేది కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇదొక అంశం. అయితే నిజంగా అదృష్టం బాగుండి ఈ విషయం గురించి అంత స్థాయిలో పట్టించుకోలేదు కాబట్టి ప్రజలు సరిపోయింది కానివ్వండి, క్రైస్తవ సమాజం ఆ స్థాయిలో పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది కానివ్వండి. ఒకవేళ పాస్టర్ పగడాల ప్రవీణ్ అతను చనిపోయినప్పుడు వచ్చినటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో ఆ స్థాయిలో అంతో కొంత ఇప్పుడు కూడా రియాక్షన్ వచ్చిందంటే రాష్ట్రం పరిస్థితి ఏమయ్యేది? కొంతమంది నిజమని నమ్మి క్రైస్తవుల మీద జరుగుతున్న, ఆల్రెడీ కొంతమంది పెట్టారు, క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, క్రైస్తవులు ఇంత దుర్మార్గంగా క్రైస్తవుల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా, హిందుత్వానికి కొమ్ము కాస్తోందా, మీరు బీజేపీతో ఉంటే ఈ రకంగా పాస్టర్ల మీద క్రైస్తవుల మీద దాడులు చేయడానికి మీరు ఉసుగొలుపుతారా, ఒకవేళ దాడులు చేసినా పట్టించుకోకుండా ఉంటారా, కళ్ళు మూసుకుంటారా అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే కొంతమంది ఆవేశంతో చేసిన వీడియోలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. సరే, పగడాల ప్రవీణ్ స్థాయిలో, ఎందుకంటే ఆ విషయంలో కొంత చేదనుభవం ఉంది కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరిద్దామనే ఉద్దేశంతో కొంతమంది ఉంటే ఉండొచ్చేమో. లక్కీగా పోలీసులు కూడా ఈ కేసును తొందరగా ఛేదించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? మతం పేరుతోటి చిచ్చు, మారణ హోమం,
ఆవేశంతో కడుపు మండినోడు, రగిలిపోయినోడు, నిజమే అని నమ్మినోడు, ఒకవేళ నిజంగానే క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్పేసి నమ్మిన వాడు ఏం చేసేవాడు? ఎంతకు తెగించేవాడు? ఆవేశంలో ఒకళ్ళిద్దరు చేయరాని ఘోరాలు చేసినా సరే రేపు ఆ సమాజం అది వెలకట్టలేనటువంటి డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి డ్రామాలు చేస్తూ సమాజంలో చీలిక తెచ్చేటటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇవి బయటపడ్డ తర్వాత ఈ అంశాన్ని, ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని శిక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే సమాజాన్ని నిట్ట నిలువున చేర్చడానికి ఇలాంటి శక్తులు, దుర్మార్గులు ఇంకా వడికడుతూనే ఉంటారు. క్రైస్తవ సమాజం కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఇలా డ్రామాలు చేస్తూ సమాజంలో అపోహలు క్రియేట్ చేసి దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళని కూడా తమ సమాజం నుంచి వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలు, మతం పేరుతో రగిలినటువంటి మారణ హోమాలు, రావణ కాష్టాలు చాలు. ఇక మళ్ళీ ఈ జనరేషన్ కూడా అలాంటి పరిస్థితులు చూడాల్సినటువంటి దౌర్భాగ్యం అయితే తీసుకురావద్దు. ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరి ఈ అంశం పట్ల ఇంది ప్రస్తుతం తాజాగా బయటపడినటువంటి ఈ వివరాల పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది అయితే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.